అగ్నితో సమానుడు, నియమాలను అనుసరించేవాడైన విభాసురుడనే బ్రాహ్మణుడు ధనసంపన్నుడై గొప్పి సుఖంతో ఉండగా అతని తమ్ముడైన సుప్రతీకుడు అనే పేరు గలవాడు విభావసునితో, మన తండ్రి దాటులు పొందిన సంపద ధర్మ ప్రకారంగా పాలు పంచి నాకిమ్మని అడగడానికి వెళ్ళిన తమ్ముడైన సుప్రతీకుడిని విభావసుడు గర్వంతో ఏనుగు కమ్మని తమ్ముడిని శపిస్తే ఆ శాపాన్ని సహించగా తమ్ముడైన సుప్రతీకుడు సంపదపై గల మొక్కుతో తాబేలు కమ్మని అన్నను శపించాడు. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కొండలకు ఇచ్చుకున్న శాపాల చేత 3 ఆమడల పొడవు 10 ఆమడల పరిధి గల తాబేలను, 6 ఆమడల పొడవు 12 ఆమడల పొడవు వెడల్పు గల ఏనుగును అయ్యి క్రమంగా చెరువులోను అడవిలోను ఉండి, ఆ తాబేలు ఆ ఏనుగు నీకు తినదగిన ఆహారం సుమా వెళ్ళుము, నీ పని నెరవేరుగాక అని పలుగ్గా గరుడు మనస్సు యొక్క వేగంతో ఎగిరి ఆ రెండింటిని చూచి పరుగుపొందిని పరీక్షపడటం వల్ల రెక్కలతో ఏనుగును తాబేటిని ఆక్రమించి ఒక చేతితో తాబేటిని వేరొక చేతితో ఏనుగును పెనవేసి నొక్కు పట్టుకొని ఆకాశంలో సంచరించే దేవతల విమానాల వరుస సంచరించేటట్లు ఎగిరాడు. సంపంగి తీగల సమూహంతో అల్లుకొన్న దేవతా వృక్షాలతో ఎక్కువగా మనోహరమే ప్రకాశిస్తున్న అలంబం అనే పేరున్న తీర్థానికి కొండలు మిక్కిలి కంపిస్తూ ఉండగా వెళ్ళాడు. ఆ పర్వతంలో రోహిణము అనే వృక్షశ్రేష్ఠ గరుడును చూసి గౌరవించి 100 ఆమడలు పొడవగల నా కొమ్మపై నిలిచి ఏనుగును తాబేటిని తిని వెళ్ళమని పలుగ్గా గరుడు ఎట్లే చేస్తానని ఆ పెద్ద కొమ్మపై నిలబడడానికి పూని ఆ కొమ్మపై ఆ గరుకువంతుడి పాదాలు మోపగానే ఆ రోహిణి అనే వృక్షం యొక్క గొప్ప కొమ్మ పెళ్ళుమనే శబ్దంతో విరిగి దిక్కులు కంపించగా పక్షుల సమూహాలు భయంతో ఎగురుపోగా విరిగిపోయింది. ఆ గొప్ప కొమ్మను పట్టుకుని తలక్రిందుగా ఉండి సూర్యుడి కిరణాలే తమకు భోజనంగా తపస్సు చేస్తున్న బాలకిల్యులనే గొప్ప మునుల సమూహాన్ని చూచి, ఈ కొమ్మ భూమిపై పడితే ఈ మునులకు బాధ కలుగుతుందని ఆ కొమ్మను నోటితో కరుచుకొని ఏనుగును తాబేటిని చేతులతో పట్టుకొని గరుడు ఆకాశంలో ఎగిరి తనకు నిలవడానికి వీలైన చోటు ఎచ్చట కానలేక గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్న తండ్రిని కశ్యపుడిని నమస్కరించగా, వేరు పర్వతంతో సమానమైన శరీరం గలవాడిని, తనకు గల గొప్ప వేగంతో జయింపబడిన వాయువు గలవాడిని, ఊహింపరాని గొప్ప బలంతోనూ శక్తితోనూ కూడిన వాడిని, వెలుగుతున్న అగ్నితో సమానమైన వినతాకుమారుని అగుడుతోంది. అతని నోటిలో ఉన్న చెట్టు కొమ్మకు వేలాడుతున్న పాపరహితులను వాలకిల్యులను అన్న పేరున్న మునులను కశ్యపుడు దయతోడు చూచి, ఆ గరుకుమంతుడు లోకాలకు మేలు చేసే గొప్ప ప్రయత్నం గలవాడు, బలంతో కూడినవాడు, మీకు బాధ కలుగుతుందని నోటితో కలుసుకుని ఉన్న ఆ చెట్టు కొమ్మను విలువజాలకున్నాడు. వీడిని అనుగ్రహించి మీరు ఇంకొక చోటికి వెళ్ళండి అని పలుగ్గా వాలకిల్లి మునులు కశ్యపుడు వేడుకోలతో ఆ కొమ్మను విడిచి హిమవత్ పర్వతానికి వెళ్ళారు. గరుడును ముఖంలో ఉంచబడిన కొమ్మ చేత తొట్టుపాటుతో కూడిన వాక్యాలు కలవాడవుతూ తండ్రి అయిన కశ్యపుడితో ఇట్లా పలికాడు, నాకు ఒక అడవి ప్రాంతాన్ని చూపించండి, ఈ కొమ్మను అక్కడ విడిచిపెట్టాలి, ఇది నాకు మిక్కిలి ఆటంకం అని చెప్పగా కశ్యపుడు ఇట్లా అన్నాడు, హిమాలయ యొక్క గుహా ప్రాంతంలో నిష్పురుషం అనే కొండ ఉన్నది, అక్కడ ఈ చెట్టు కొమ్మను విడువము, అది మానవాతీతం, ఈశ్వరుడు మొదలైన వారికి కూడా చొరరానిది. ఆ కొండ ఈ గంధమాదన పర్వతానికి 1,00,000 ఆమడల దూరంలో ఉన్నది, వెళ్ళము అని తండ్రి పలుగ్గా గరుడు మనోవేగంతో ఎగిరి ఆ నిష్పురుష పర్వతంలో ఆ చెట్టు కొమ్మను విడిచి హిమాచలం మీదకు పోయి ఏనుగును తాబేటిని తిని గొప్ప బలంతో కూడిన వాడే స్వర్గలోకాన్ని ఎగురుభూని ఎక్కల విదిలించగా, గొప్పమైన రెక్కల నుండి పుట్టిన గాలి వలన కదలిన చెట్లను శ్రేష్టమైన పూల సమూహాలు దేవతలు జయించడానికి వెళ్ళే గరుడు పూలవాన ఊపాయి. ఈ విధంగా అమృతాన్ని తేవడం గరుడు ఆకాశంలో ఎగురుగా అక్కడ స్వర్గలోకంలో చూస్తుండగానే దేవేంద్రుని సభలో నిప్పు కణాల వర్షాలు కురిశాయి, వజ్రాయుధం యొక్క అంచులు మొక్కబోయాయి, దిక్పాలకుల మనసులో భయావేశంతో క్షోభించాయి. ఇటువంటి గొప్ప దుశ్శకునాలు కలుగా దేవేంద్రుడు దేవతాగురువైన బృహస్పతికి వచ్చి ఈ అపశకునాల కారణం ఏమిటని అడిగాడు. ఆ విషయమంతా తెలుసుకున్న బృహస్పతి దేవేంద్రుడు ఇట్లా చెప్పాడు, బ్రహ్మజ్ఞానం కలిగిన కశ్యపుడనే ప్రజాపతి వరం వల్ల వినతకు పుట్టిన పాపరహితుడు ఈ గరుకుమంతుడు. ఇతడు వాలకిల్యులనే మహర్షుల కృపచేత శ్రేష్టమైన పక్షికులానికి రాజుగా ప్రసిద్ధి పొందిన గొప్ప ప్రభావం గలవాడు. సముద్రం లోపల ఉండే మిక్కిలి భయంకరమైన బోయవాలను పూర్తిగా తినివేసిన ఘోరమైన వీరుడు. ఏనుగును తాబేడిని రోహిణి వృక్ష కొమ్మతో పాటు పట్టుకుని ఆకాశంలో ఎగిరి వాయువేగం గలవాడు. ఉత్సాహపడి తన తల్లి యొక్క దాచితనాన్ని పోగొట్టడానికి ఆలస్యం చేయకుండా అమృతం తీసుకుని పోవడం సాహసించి వచ్చాడు. ఇచ్చ వచ్చిన రూపం ధరించగలిగిన వాడు, ఇచ్చ వచ్చినట్లు సంచరించేవాడు. ఓ ఇంద్రుడా, ఈ గరుకువంతుడు నీకు జయింపరానివాడు. ఆ గరుడు గొప్పదనం నీవు కూడా ఎరుగుదువు. అది ఎట్లంటే, పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రులను కోరువాడే నీవు మొదలుగా ఉన్న దేవతా సమూహాలను, వాలకిల్యులు మొదలుగా ఉన్న గొప్ప మునుల సమూహాలను తనకు తోడ్పడే వాళ్ళనుగా పొంది పుత్రకామేష్టి అనే యజ్ఞాన్ని చేసేటప్పుడు నీవు నీ బలానికి తగ్గ కట్టెల మోపు మోసుకొని శ్రమ లేకుండా వస్తూ స్వల్పమైన దర్భల యొక్క మోదుగులు కట్టచేత మోపులు మోసుకొని శ్రమ చేత
వడబడ వణుకుతూ వచ్చే హీనబలులను బొడన వేలంత మాత్రం కొలత ఉండే దేహాలతో కూడిన వారును నిరంతరం ఉపవాసం చేస్తూ ఉండడం చేత చిక్కిన మీనులు గలవారును ఆయన వాలకిల్లులను గొప్ప మునులు చూసి నవ్వగా ఆ మునులు సిగ్గుపడి మిక్కులు కోపించి యుద్ధంలో ఎప్పుడు విజయం పొందేవాడును అగ్ని యొక్క ప్రకాశం గలవాడును అనిమాది గుణాల సంపద గలవాడును వీరుల్లో అగ్రభాగన ఉండేవాడును ఇంద్రుడి కంటే 100 రెట్లు బలం గలవాడు ఆయన కుమారుడు ఏం ప్రాణి వాడే పుట్టగలడు. ఆ పుట్టేవాడు 2వ ఇంద్రుడుగా కానీ గొప్ప శక్తి గల మంత్రాలతో అగ్నిలో హోమం చేస్తుండగా ఈ విషయం అంతా తెలుసుకుని నీవు కశ్యపుడి చెంతకు వెళ్ళి నన్ను దయ చూడాలని వారిని వేడుకొనగా కశ్యప బ్రహ్మ ఆ వాలకిళ్ళతో ఇట్లా చెప్పాడు. ఇతడు బ్రహ్మ యొక్క నియమం చేత 3 లోకాల్లో ఇంద్రుడిగా ఉండి జీవుల సమూహాన్ని తన బాహువుల బలం యొక్క సామర్థ్యంతో కాపాడుతున్నాడు. 2వ ఇంద్రుడు ఏర్పడితే లోకాల యొక్క వర్తన తారుమారు అవుతుంది. బ్రహ్మ యొక్క నియమం ఉండగా మీరు వేరు విధం చేయడం తగున మీ వాక్ వ్యర్థం కాదు. కావున ఇంకా నాకు పుట్టబోయే కొడుకు పక్షి జాతికి అంతకు ఇంద్రుడు అవునుగాక అని కశ్యపుడు వాలకిల్యులను అంగీకరింపజేసి నీ ఇంద్రపది ఒక్కడి చేతనే అధిష్టం అయ్యేటట్లు చేశాడు. అట్టి కశ్యబ్రహ్మ పుత్రకామిష్టి మహాత్యం చేతను వాలకిల్యుల తపస్సు యొక్క మహాత్యం చేతను జన్మించి పక్షులకు రాజైన ఆ గరుడు ఇప్పుడు అమృతాన్ని కొనిపోవడం కొరకు రావడం చేత స్వర్గలోకంలో గొప్ప దుశ్శకునాలు కలిగాయి అని బృహస్పతి దేవేంద్రుడు చెప్పగా విని ఇంద్రుడు అమృతాన్ని రక్షించేవారని అందరినీ రప్పించి మిక్కిలి ప్రయత్నంతో అమృతాన్ని కాపాడుతూ ఉండండి పంపగా వారు అట్లే అని పెక్కు రకాలైన రూపాలు కలిగిన వారు వీరులు బాడి అని కత్తి మొదలైన భయంకరాలైన ఆయుధాలు ధరించిన వారు నల్లని ఎర్రని తెల్లని పచ్చని గొప్పవైన కవచాలు గలవారు అయిన ఆ అమృత రక్షకులు అమృతాన్ని రక్షించడాన్ని నిశ్చయించి దృఢమైన పూనుకుతో ఏమరపాటు లేని వారే నిలబడి రాత్రింబల లక్ష్యంలో సమర్థులై ఊహింపరాని బలం గలవారు అమృతం చుట్టూ కాపలా ఉన్నారు. అంత మిక్కిలి వేగంతో విరివైన నిప్పుగణాలతో కూడిన పిడుగుల సమూహమా అనేటట్లు ఆకాశ మార్గంలో విదల్చబడిన రెక్కల నుండి పుట్టిన గాలి దెబ్బ చాటునట్టు కదలి మబ్బుల సముదాయాలు దూదిపింజల ఆకృతమైనట్టు 4 దిక్కులు చెరిపోగా అమృతాన్ని రక్షించేవారు భయపడేటట్లుగా అంత మిక్కిలి వేగంతో అమృతాన్ని రక్షించేవారు భయపడేటట్లుగా మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడే గరుడు అమృతం దగ్గరకు ఎగిరి వెళ్ళాడు. వెమ్మట శౌర్యం అలంకారంగా గలవాడైన గరుత్మంతుని చూసి అమృతాన్ని కాపాడేవారు అధికమైన కోపంతో అరచి పూనుకుతో ఎదుర్కొన్నారు. తొట్టుపడేటట్లుగా బాణాలు ప్రయోగించి పలు రకాల శస్త్రాస్త్రాలతో పడేసి కొమ్ముయు గర్వించిన వారయ్యి ఉత్సాహం పొంది పరాక్రమంతో దేవతాశ్రేష్ఠులు గరుత్మంతునితో యుద్ధం చేశారు. గరుడు తన రెక్కల చేత చిమ్మబడిన ధూళి వర్షం చేత దేవతాశ్రేష్ఠులు దృష్టి మార్గాన్ని కప్పి స్వర్గలోకాన్ని వెలుతురు లేని దానిగా చేయగా ఇంద్రుడు ఆజ్ఞేత వాయువు ఆ దుమ్ము వాన చెదిరిపోయేటట్లు విసిరాడు. గొడ్డలి వజ్రం బెల్లం ఈట విల్లు ఎత్తబడిన బాణం కణమం చక్రం అనే వాటితో ప్రకాశిస్తున్న చేతులు కలిగిన సైన్యంతో చుట్టబడిన వాడైన భౌమనుడనే గొప్ప సేవకుడు యుద్ధం అనే క్రీడలో గరుత్మంతుడిని ఎదుర్కొన్నాడు. బలవంతుడిని గరుత్మంతుడి యొక్క కోపం అనే అగ్నిచేత బూడిదైన వాడి క్షణకాలంలో ఆ భౌముడు అనేవాడు బలం నశించి పైకి లేచే అగ్నిమంటల చేత కాల్చబడిన విడతయ్య అన్నట్లుగా దగ్గుతుడయ్యాడు. గరుడు రెక్కలచే ముక్కు కొనచే గోళ్ళచే దెబ్బతిన్న శరీరం గలవారయ్యి బోరుమని నెత్తుడు దారులు కారుతుండగా గరుత్మంతుని చేత జయింపబడి హింసింపబడి దేవతాశ్రేష్ఠులు ఇంద్రుని చాటుకు చేరారు. సాధ్యులనే దేవతాగణం శ్రమ లేకుండా జయింపబడిన వారే గర్వం విడిచి తూర్పు దిక్కుకు పారిపోయారు. పశువులు రుద్రులు సంపదలేని బ్రాహ్మణుల దక్షిణ దిక్కును ఆశ్రయించారు. 12 సూర్యులు కలత చెంది పడమటి దిక్కుకు పొందారు. అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకు పోయారు. అగ్ని వరుణుడు వాయువు కుబేరుడు యముడు అసురుడైన నైరుతి అనే దిక్పాలకులు దిక్కు తెలిగి పారిపోయారు. రేణువు కథనుడు ప్రలిహుడు ప్రరుజుడు అశ్వకృంతుడు పదనకుడు అనే కావల వాళ్ళను సంభ్రమించేటట్లుగా గరుడు వజ్రం వంటి వాడే గోళ్ళ వరుసలతో చీల్చి ముక్కలు చేశాడు. ఈ విధంగా దేవతా శ్రేష్ఠులందరినీ ఓడించి బలవంతుడే గరుడు అమృతం ఉండే ప్రదేశాన్ని వెళ్ళి భయంకరమైన గాలి చేత రగులు కొలపడమైన వారింపసఖ్యంగా జ్వాల అనే 4 చేత ఆకాశాన్ని కబలిస్తున్న అగ్నిని చూసి ఆ క్షణమంది అన్ని నదుల్లో నీటినందుని నోట్లో ఉంచుకొని వచ్చి ఆ అగ్ని ఆరిపోయేటట్లు చల్లి వాడి అయిన అంచు కలదై దేవతల చే నిర్మింపబడి తిరుగుతున్న యంత్రరూపమైన చక్రం యొక్క ఆకుల నడుమ సంకోచించబడిన దేహం కలవాడే ఆ చక్రం క్రింద భయంకరాలై వికారంతో కూడిన కోపం ఉన్న ముఖాలు కలవయున్నో వెలుగుతున్న మెరుపుల వలె నిప్పు కణాల వలె ఎర్రైన భయంకరాలైన కన్నులు కలవయున్నాయి. తన కన్నుల్లోని విషమనే అగ్నితో ఇతరులను దగ్గర రానికుండా దహిస్తూ అమృతాన్ని చుట్టూ కాపాడడంలో ఆసక్తి ఉన్న భయంకరాలైన పాములు 2 చూసి వెంటనే ఆ పాములు తన రెక్కల చేత ఎగరగొట్టబడిన దుమ్ము వర్షం చేత గుడ్డివాటిగా చేసి వాటి తలలు తన్ని శౌర్యమప్పేటట్లు అమృతాన్ని గ్రహించి గరుడు ఆకాశానికి ఎగిరిపోగా ఈ విధంగా యుద్ధంలో దేవతావీరులు పెక్కుమందిని జయించి ఒక్కడే అమృతాన్ని దొంగిలించి రుచి చూడకుండా అనాసక్తుడిగా ఉండే గరుత్మంతుని చూసి విష్ణువు ఇట్లా అన్నాడు. నీ విజయంలోని పూనికు బలానికి వేగానికి అనాసక్తికి మంచితనానికి సంతోషించి నీకు వరం ఇవ్వడానికి వచ్చాను. నీకు ఏది ఇష్టమో కోరుకోము అని దయగలవాడే ఆజ్ఞ ఇచ్చిన దేవాదేవుని శ్రీ మహావిష్ణువు మొక్కి గరుడు ఇట్లా పలికాడు.
గర్వితులైన రాక్షసులు సంహరించేవాడా, దేవా అమృతం తినకుండానే ముసలితనం చావు రాకుండాన్ని అన్ని లోకాలకు అధికుడమైన నీ ఎదుట మిక్కిలి భక్తితో నిన్ను సేవిస్తుండడాన్ని కోరినాను, దయతో ఇమ్ము అని గరుత్మంతుడు కోరగా సంతోషించిన వాడే అతని కోరికలను తీర్చి విష్ణువు నీవు నాకు వాహనంగా గొప్ప జెండాగా ఉండుమని చెప్పగా పక్షి అని గరుత్మంతుడు అనుగ్రహం అంటూ నమస్కరించి ఎగిరిపోయాడు. అప్పుడు ఇంద్రుడు అతనిపై వజ్రాయుధాన్ని విసిరివేశాడు. ఆ వజ్రాయుధం ఆకాశంలో నిప్పు కణాలు ఎగురున్నట్లుగా వచ్చి పక్షులకు రాజైన గరుత్మంతుడి రెక్కలను తాకడానికి రాగా చూసి గరుడు నవ్వి, నీవు చేసే బాధ నన్ను తాకచాలదు. నీవు గొప్ప ముని అయిన దదీచి వెన్నుముక చేత చేయబడిన దాని అవడం చేత నిన్ను అవమానించడం తగదు. కావున నా యొక్క ఒక ఏకముక్కను త్రుంచివేయము, నాపై నీ శక్తి అంత మాత్రమే అని పలుగ్గా సర్వభూత సమూహము అతని రెక్కల దృఢత్వాన్ని మెచ్చుకొని సుపర్ణుడని స్తుతించింది. దేవేంద్రుడు సైతం ఆ పక్షిరాజు గొప్పదనాన్ని ఇచ్చి ఆశ్చర్యపడి ఇట్లా పలికాడు, ఓ సాటిలేని పరాక్రమం గలవాడా, నీతో స్నేహం చేయాలని నాకు కోరిక కలిగింది. ఇటువంటి విక్రమం సమర్థ ఈ లోకంలో ఎదులో ఉన్నదా? నీవు మరణం, ముసలితనం, పరాజయం లేనివాడివి, ఇట్టివాడివని కొలదీరాడు. నీకు అమృతం ఎందుకు ఓ పక్షిరాజా? ఈ అమృతాన్ని ఇతరులకు ఇస్తే వారు దేవతలకు కూడా జయింప్రాణి అవుతారు. నీవు ఇతరులకు ఈ అమృతాన్ని ఇవ్వద్దు, నాకు దాన్ని తిరిగి తెచ్చి ఇస్తే నీకు ఇష్టమైనది జరిగే విధంగా నేను చేస్తానని ఇంద్రుడు గరుత్మంతుడు చెప్పగా అతనితో గరుత్మంతుడు ఇట్లా అన్నాడు, నేను నా తల్లి అయిన వినత దాస్యం తొలగించే నిమిత్తం మీకు అమృతం తీసుకుని వచ్చిస్తానని కొద్రవ కుమారులైన పాములతో చెప్పి వచ్చాను. ఈ అమృతం తీసుకొని పోయి ఆ పాములకు ఇచ్చి నా తల్లి దాస్యం పోగొట్టుకున్న పిమ్మట పాములు ఈ అమృతం త్రాగకపోతే నీవు దాన్ని గ్రహించి వెళ్ళము అని గరుడు పలుగ్గా అతని మహత్యం మెచ్చుకొని నీ బలాన్ని పరాక్రమం వినగోరుతాను చెప్పుమని అడుగుగా ఆ ఇంద్రునితో గరుడు ఇట్లా అన్నాడు, ఇతరులను నిందించడం, తమ గుణాల సముదాయాన్ని మెచ్చుకోవడం చేయడం చేత సజ్జనం తగదు. అయినా నీవు ఆశ్చర్యమయ్యేటట్లుగా నా సత్యమైన విధాన్ని రీతితో చెప్తాను. ఓ దేవగణాల రాజా ఇంద్రుడా, చరాలు అచరాలు అయిన పదార్థాలతో నిండినట్టు భూమండలం అంతటినీ నా బలంతో వహించి మోస్తాను. పెద్దమైన నా రెక్కల గాలితో దాటశక్యంగా సముద్ర నీళ్ళనంతటినీ రత్నాల సమూహంతో పాటుగా వెదజల్లుతాను. 3 లోకాలను క్షణంలో చుట్టి వస్తాను అని గరుడు చెప్పగా అతని వేగానికి బలానికి శక్తి మెచ్చుకొని సంతోషించి నీవు నాతో ఎల్లప్పుడూ స్నేహం గలవాడివై ఉండాలి అని పలికి మళ్ళీ ఇంద్రుడు గరుడుతో ఇట్లా అన్నాడు, నాకు ఇష్టమైన దాన్ని చేశావు, నీకు ఇష్టమైన దాన్ని తెలుపుమని ఇంద్రుడు గరుత్మంతుడు చెప్పగా అతి గర్వం కలవారయ్యి నాకు నా తల్లి అయిన వినతకు అపకారం చేసిన కొద్రపు కొడుకులు నాకు ఆహారంగా కావాలి. నీచే రక్షింపదగినట్టు ఈ లోకాల్లో పాములు తిరుగుతుండడం చేత నీకు తెలియజేయవలసి వచ్చింది, నాకు నీ ఆజ్ఞ పొందవలసి వచ్చింది అని గరుడు తనకు పాములు భోజనంగా కలిగి ఉండడాన్ని ఇంద్రుడి చేత పొంది ఆ ఇంద్రుడిచే అనుసరింపబడుతున్నవాడై పాముల దగ్గరకు వచ్చి మరకత మనుల వలె పచ్చగా ఉన్న దర్భల పరుపుపై అమృతం ఉండే పాత్రను పెట్టి పాములకు చూపి ఇట్లా పలికాడు, దేవేంద్ర చేత బాగుగా రక్షింపబడిన అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చివేశాను. సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు అనే వాళ్ళు సాక్షులుగా నా తల్లి అయిన వినత యొక్క దాసితనం ముగిసిపోయింది. మీరు స్నానం చేసిన వెంబడి అలంకరించుకొని వచ్చి అమృతం త్రాగండి అని పంపి పక్షిరాజు అని గరుత్మంతుడు తల్లి అయిన వినతను తన వీపుపై ఎక్కించుకొని పాములు కనబడకుండా ఉండే దేవేంద్రుడి కడకు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. పాములు కనబడకుండా ఉండే దేవేంద్రుడి కడ సెలవులు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇంకే పాములు అమృతం ఉపయోగించడంలోని ఉత్సాహంతో స్నానం చేసి అలంకరించుకొని రావడానికి ముందే ఇంద్రుడు అమృతాన్ని గ్రహించి అమరావతి నగరానికి వెళ్ళి పూర్వం వల్లే అమృతాన్ని ఉంచిన చోట ఉంచి స్థిరమైన రక్షణలో సమర్థుడై రక్షించుకుంటూ సుఖంతో కూడిన స్థితిలో ఉండినాడు. వెమ్మట ఆ పాములు అమృతాన్ని తాగడానికి వెళ్ళి అది అచ్చట లేకపోవడంతో ఉపయోగించలేక అది ఉన్న స్థలమని దర్భలు నాకగా వాటి అంచులు పదునుగా ఉంటాయి కాబట్టి వాటి నాలుకలు 2గా చీలాయి. నాటి నుండి పాములు ద్విజిహ్వులు 2 నాలుకలుగా ఉప్పినాయి. అమృతం తమపై ఉండటం చేత దర్భలు పవిత్రాలయ్యాయి. గరుత్మంతుడికి సంబంధించి ఈ కథను ఒప్పుగా వినిన పుణ్యాత్ములకు అధికమైన సిరి సంపదలు కలుగుతాయి. పాపక్షేమం అవుతుంది. పాముల నుండి రాక్షసుల నుండి భయాలు తొలగిపోతాయి. ఈ విధంగా పాములు అమృతాన్ని ఉపయోగించే భాగ్యం పొందలేక వెళ్ళిపోగా ఆదిశేషుడు తన తల్లి తమ్ములు చేసిన ధర్మవిరుద్ధమైన కార్యానికి అసహ్యపడి దుఃఖించి వారిని విడిచి మిక్కిలి నియమంతో గంధమానద పర్వతం, బద్రీవనం, గోకర్ణ క్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలైన పుణ్యక్షేత్రంలో ఎక్కువ వేల ఏండ్లు బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ కూడా కన్నులు ఎదుటి నుంచి ఏదైనా వరం వేడుకోమని పలుగ్గా ఆదిశేషుడు ఇట్లా అన్నాడు, ఓ బ్రహ్మదేవుడా, నా తల్లి అయిన కొద్రువ తమ్ముళ్ళు 3 ధర్మాన్ని యుక్తాన్ని విడిచి నా సవత్తల్లైన వినతకు ఆమె కుమారుడైన గరుడికి కీడులు చేశారు. వాళ్ళు ఓర్వలేక ఎప్పుడు ఇట్లే హాని చేస్తుంటారు. నేను అసహ్యపడ్డాను. వాళ్ళతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ దేహభారాన్ని విడుస్తానని శేషుడు పలగ్గా బ్రహ్మ అతడి ధర్మబుద్ధి మెచ్చి నీవు ఎల్లప్పుడూ సత్యం పట్ల ధర్మం పట్ల ఆసక్తి కలిగిన వాడివి, సర్వం భరించే ధైర్యంతో కూడిన వాడివి. ఇది ఇతరుల సఖ్యం కాని విషయం. ఈ భూమి యొక్క బరువు నీవే నియమంతో భరించాలి. సర్పరాజువైన ఓ శేషుడా, వినత కుమారుడైన గరుత్మంతుడు పరాక్రమవంతుడు, కశ్యపుడు, వాలకిల్యులు మొదలైన గొప్ప మునులు వరం పొందిన పక్షిశ్రేష్ఠుడు, ఇంద్రుడిని ఓడించి సజ్జనులు చేసి సుధంపడిన బలం గలవాడు.
కాబట్టి తెలివితో గరుడునితో స్థిరంగా స్నేహం చేయము, అతనితో స్నేహం చేయడం నీకు కర్తవ్యం అని బ్రహ్మ ఆజ్ఞాపించిన శేషుడు భూమి యొక్క సమస్త భారాన్ని ధరించి గరుత్మంతుడితో స్నేహం కలిగి ఉన్నాడు. ఇతర వాసుకి అనే సర్పశ్రేష్ఠుడు తల్లి అయిన కద్రువు యొక్క శాపం చేత జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో కాగల పాముల సముదాయం యొక్క వినాశనానికి భయపడి తన చుట్టాలను ఐరావతుడు మొదలైన సోదరులను పిలిపించి దుఃఖించిన హృదయం గలవాడి ఈ విధంగా పలికాడు. శేషుడు చిరకాలం బ్రహ్మను గురించి తపస్సు చేసి విస్తృతమైన భూములు భరించడం అనే గొప్ప కార్యంతో కూడిన వాడే సర్పశ్రేష్ఠుల స్నేహం విడిచి శీఘ్రంగా తనంతో తాను వేరుగా ఉండి ఒకప్పుడైనా విక్కిలి ధరింపశక్యంగానే పాముల సముదాయానికి ముందు కలగబోయే భయాన్ని తొలగించే పనులను మనస్సులో తలంచే ఏమయో ఆలోచన చేయడు. ఇంకా అమృతం కొరకు సముద్రం తెచ్చేటప్పుడు కవ్వయ్య అయిన గొప్ప మందర పర్వతం తరిత్రాడుగా ఆయన ఆ కష్టానికి మెచ్చి దేవతలందరూ బ్రహ్మను వేడి నాకు నాశనం లేకుండా ఉండేటట్లు అన్ని భయాల నుండి విముక్తి అయ్యేటట్లు వరం అనుగ్రహింపజేశారు. నాకు భయం లేకపోయినా తల్లి అయిన కద్రువ శాపం చేత సర్పాల సముదాయానికి వినాశం కలుగుతుండడం చేత తన మనసులోని దుఃఖం సహింపశక్యంగానిదే ఉంటుంది. సర్పాలు కలిగే నాశాన్ని తొలగించే ఉపాయం ఏమైనా ఉందా, ఏం చేద్దాం అని దుఃఖిస్తున్న సర్పరాజుని ఆ వాసుకుతో యువకులైన నాగులు మిక్కిలి గర్భించిన వారే ఇట్లా పలికారు. జనమేజయుడు చేసే సర్పయాగాన్ని మనందరం ఆటంకం కలిగిద్దాం. ఎట్లంటే జనమేజయుడు ధర్మాన్ని కోరాడు కావున మనం ఈ యజ్ఞం చేయవద్దని అడుగుదాం. మనలో కొందరు ఆ జనమేజయుడికి ఇష్టలై మంత్రులమే ఆ యాగాన్ని చేయడం చేత ఇహపర సౌఖ్యాలు పెక్కు లోపాలు కలుగుతాయని కారణాలు చూపి మానేటట్లు చేద్దాం. అందరం ఒకే పునుగుతో భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు అనే 4 విధాన ఆహారాల మీద సభలోని బ్రాహ్మణుల మీద వికారంగా పొరుగెత్తి ఋత్విక్కులు మొదలైన ఊరువులు ఆ యజ్ఞాలు చేసే విధానాలు విడిచి పారిపోయేటట్లు భయపెడదాం. నాగకుమారులు ఇట్లు పలుగా ఆ నాగులలో తెలివైన వారైన కొందరు సర్పశ్రేష్ఠులు ఈ విధంగా పలికారు. వీరు చెప్పినవన్నీ చేయడానికి వీలవుతాయని తలపోయకండి. బ్రాహ్మణుల అగ్నిలో వేల్చేటప్పుడు పఠించే మంత్రాల వలన పుట్టే భయంకరమైన అగ్ని యొక్క జ్వాలలు వ్యాపిస్తే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా అనగా విని వాసుకు తమ్ముడైన ఎలా పుత్రుడైన నాగకుమారుడు ఇట్లా అన్నాడు. కద్రువు పాములకు శాపం ఇచ్చేదినా ఆమె ఒడిలో నిద్ర రాకపోయినా నిద్రలో పోతున్నట్లే ఉండి దేవతాశ్రేష్ఠులకు బ్రహ్మకు జరిగిన వండరుల మాటలు స్పష్టంగా తెలిసేటట్లు విన్నాను. దేవతలకు బ్రహ్మకు జరిగిన సంభాషణ వివరంగా చెబుతాను వినండి. కద్రువు పాములకు శాపం ఇచ్చిన వెంటనే దేవతలందరూ బ్రహ్మతో ఇట్లా పలికారు. అయ్యా, కద్రువు మిగిలి కఠినాత్మలే భారమైన బలం పరాక్రమం ఉన్న ఇట్లాంటి కొడుకులను పొంది కూడా వారికి కారణం లేకుండానే ఘోరమైన శాపం ఇచ్చింది. దాన్ని మీరు కూడా నివారించి ఊరుకున్నారు. ఆ శాపానికి మారుచేత ఉన్నదా అని దేవతలు అడుగుగా వారికి బ్రహ్మ ఇట్లా చెప్పాడు. ఘోరమైన రూపం గలవాలను లోకాన్ని హాని చేసేవారని పాములను మోయజాలని ఈ భూమికి మేలు కలగడానికి ఇప్పుడు దుర్మార్గులు నాగుల వినాశనానికి అంగీకరింపవలసి వచ్చింది. మరియు సర్వలోకాలకు మేలు కలిగించేవారే ప్రఖ్యాతులైన ముఖ్యులైన నాగులందరినీ వాసుకి చెల్లెలైన జరత్కారుడైన గొప్ప మునికి జనించేవాడు వాసుకి చెల్లెలైన జరత్కారుడనే గొప్ప మునికి జనించేవాడు మిక్కిలి ప్రకాశం గలవాడు అయిన ఆస్తికుడైన మహాముని జనమేజయుడి చేత ప్రారంభమైన సర్పయాగ ప్రళయం నుండి రక్షిస్తాడని బ్రహ్మ దేవతలకు చెప్పిన విధానం తెలపగా నాగశ్రేష్ఠులందరూ సంతోషం పొంది ఏలాపుత్రుడైన నాగకుమారుని ఎత్తుకుని మృదువచనాలతో పొగిడారు. వాసుకి అప్పటి నుండి జరత్కారుడు ఎప్పుడు భార్యను పరిగ్రహిస్తాడో అని ఆ సమయం యొక్క రాకకై కాంక్షిస్తూ ఉండగా గొప్ప తపస్సుకు నిలయమైన వాడు యయావరమనే వంశంలో శ్రేష్ఠుడు బ్రహ్మచర్యాది నియమాలు గలవాడు లోకాతీతుడు అయిన జరత్కారుడైన పేరుగల ముని బ్రహ్మచర్యాన్ని ఆచరించేవాడే అతి కఠినమైన పూజాది వ్రతాలు చేస్తూ భార్యను గ్రహించడానికి ఆ జరత్కారుడు ఇష్టపడగా సంసారంలో మళ్ళీ జన్మ కలుగుతుందనే భయం వల్ల అంతులేని అధిక వ్యామోహం అనే తాళ బృందాలను విముక్తుడై తపస్సు, వేదాలు చదవడం, బ్రహ్మచర్య వ్రతం అనే వాటి చేత ఋషుల యొక్క రుణాన్ని తొలగిస్తూ తిరిగే జరత్కారుడు అడవిలో ఒక నీటి పడియను చూసి అందు ఎలుకలు కొరకబడిన ఒక వేరు మాత్రమే మిగిలి ఉన్న ఔరు గడ్డి జరత్కారుడు అడవిలో ఒక నీటి పడియను చూసి అందు ఎలుకలు కొరకబడిన ఒక వేరు మాత్రమే మిగిలి ఉన్న ఔరుగడ్డి దుబ్బును పట్టుకొని తలక్రిందుగా సూర్యుని కిరణాలే తిండిగా వేలాడుతున్న కొందరు ఋషులు చూసి సమీపించి వారితో ఇట్లా అన్నాడు. తలక్రిందులుగా ఉండి వేలాడటం మిక్కిలి భయంకరం. ఇట్లా చేయడం కూడా ఒక తపోవిశేషమా? నాకు స్పష్టంగా చెప్పండి. ఈ తపస్సు నేను కూడా చేయబోడుదానని జరత్కారుడు పలుగ్గా ముఖం కిందుగా వేలాడుతుండే ఆ మునులు, పాపరహితుడా, ఇది ఏమి తపస్సు? మేము సాడిలేని చింతకు గురి అయిన వాళ్ళము. మా తరువాత సంతానం లేకున్న కారణాన ఆధారం లేక హీనమైన లోకం యొక్క మార్గంలో వెళ్ళడానికి ఇట్లా వేలాడుతున్నాం. అదృష్టహీనులమైన మా వంశంలో జరత్కారుడనే పాపాత్మను పుట్టి పెళ్లి చేసుకొనడానికి సంతానం పొందడానికి అంగీకరించుకున్నాడు. మేము అతని తాతదండ్రులం. మేము పట్టుకొని వేలాడుతున్న ఔరు గడ్డి దుబ్బు వేలనన్నింటినీ యముడు ఎలుకల మిషతో క్రమంగా కొరికివేస్తే ఒక్క వేరు మాత్రం మిగిలినది. జరత్కారుడు సంతానం పొందకపోతే ఆ వేరు కూడా తెగిపోతుంది. అప్పుడు మేము అధో లోకాల్లో పడతాం. అతడు సంతానం పొందితే పైలోకాలకు పోయే వాళ్ళం అవుతాం. నీవు ఎవరో మాకు బంధువుల ప్రీతితో ఏకాగ్రచిత్రమే మా మాటలు విని మన్నించావు. ఆ జరత్కారుని ఎదురువేని మేము పొందే దురవస్థను ఆయనకు తెలియజెప్పాము.
పితృదేవతలు ఎట్లా పలుగా జరత్కారుడు మిక్కిలి దయతో కూడిన బృదం గలవాడే సంతానం కొరకు తప్పక పెళ్లి చేసుకోవాలని చాలాసేపు ఆలోచించి తన పితృదేవత సముదాయంతో ఇట్లా పలికాడు. వీరు నా పితృదేవతలు, నాకు పూజింపదగిన వారు. నేను మీ కుమారుడిని, జరత్కారుడు అనే పేరు గలవాడిని. ఇంతకు ముందు నాకు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి మనసులో పుట్టలేదు. ఇట్లా వేలాడుతూ మిమ్మల్ని చూసి మీకు విలయం ఇట్లా వేలాడుతున్న మిమ్మల్ని చూసి మీకు మేలు ఎట్లా అవుతుందో అట్లే అవునట్లుగా ఆ సంతోషంతో ధర్మంతో కూడిన స్థితిలో పెండ్లాడే నిమిత్తం వర్తించాలని నాకు ఇప్పుడు మనసు పుట్టింది అని జరత్కారుడు పలుగా వేలాడుతున్న గొప్పలు అతని మాటలు సంతోషించి ఈ విధంగా పలికారు. యోగ్యులైన కొడుకులను పొంది ధర్మ మార్గం తొలగకుండా తమ్ము సజ్జనులను పొగడేటట్లుగా జీవించే గొప్ప బుద్ధిమంతులు పొందే ఉత్తమ లోకాలను మిక్కిలి కఠినమైన నిష్ఠతో విడువగా తపస్సు చేసినప్పటికీ, ఒప్పుగా దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు అధికంగా చేసినప్పటికీ పుత్రహీనులైన దుర్జనులు పొందజాలరు. కాబట్టి నీవు భార్యను గ్రహించి సంతానం పొంది మమ్మ ఉన్నత లోకాలకు వెళ్ళే వాళ్ళుగా చేయి అని పితృదేవుల పలకగా జరత్కారుడు అట్లయితే నేను నాతో సమానమైన పేరు గల కన్యను పెండ్లాడాలి అని వారికి నమస్కరించి వారి వద్ద సెలవు తీసుకుని తన పేరుతో సమానమైన పేరు గల కన్యను వెతకడంలో ఆసక్తి గలవాడే భూచక్రమంతా తిరిగి ఎల్లప్పుడూ వ్రతాలు చేయటం వల్ల శ్రమ చేత కలిగే దుఃఖమాన్ని మిక్కిలి చిక్కిపోతున్న శరీరంలో అధికంగా నాడులు బయటపడగా ముసలితనం చేత తల వణుకుతూ ఉన్న శ్రేష్ఠులైన తన తాతతండ్రులను గొప్పగా ఉన్న లోకాల పంపుకొని వివాహం ఆడడానికి పాపరహితుడైన జరత్కారుడు తన కోరికను తగినట్టు కన్యను భూలోకంలో పొందలేని వాడయ్యాడు. ఈ విధంగా జరత్కారుడు వివాహం మీద కోరికతో ఎదురు చూస్తుండగా వాసుకు కూడా తన సేవకుల వలన విషయాన్నంతటిని తెలుసుకుని తన తోబుట్టువైన జరత్కారువును జంట తీసుకుని జరత్కారుని మునిచెంతకు వెళ్ళి ఇట్లా పలికాడు. జ్ఞానంతోనూ ధర్మంతోనూ కూడినవాడా, లోకపూజ్యుడా జరత్కారు మహర్షి, మీ వంశం పుణ్యవంతమైంది, మా వంశం ధన్యమైంది. నీకు మా చెల్లెలకి ఉండే గుణాల చేత పేర్ల చేత హృదయంలో ఆనందం కలిగింది. నా చెల్లెలైన ఈ జరత్కారుని వివాహార్థమై కన్యారూపమైన భిక్షగా ప్రీతితో గ్రహించండి అని వాసుకి పలుకుగా జరత్కారు మహాముని తనతో సమానమైన పేరు కలదవడం చేత ఆ కన్యను పెండ్లాడి మొదటి కోడికలోనే తన భార్యకు, నాకు నీవు ఎప్పుడు గౌరవం తలపోస్తావో ఆ రోజునే నిన్ను విడిచిపోతాను అని నియమం చేశాడు. ఆనాటి నుండి కన్య అయిన ఆ జరత్కారు కత్తిపై నడుస్తున్నట్లుగా భయంతో వడవడవనికి నియమం చేత భయంకరమైన భర్తకు పగల్లో రాత్రులు పొరపాటు పడకుండా శ్రద్ధతో సేవ చేస్తూ వచ్చింది. జరత్కారు ఎడతాగిన భక్తితో విడువక తన భర్తకు బిక్కిలి ప్రీతి వనరించి అనురాగంతో గర్భం ధరించి సూర్యుడి గర్భంలో ఉన్న తూర్పు దిక్కు అనే కాంత వల్లే ప్రకాశించింది. సుకుమార గాత్రి అయిన ఆ జరత్కారు తన తొడనే తలగడగా కృష్ణమృగ చర్మపు పక్కపై తన భర్త నిద్రిస్తున్న సమయంలో సూర్యుడు పడమడ కొండ కొనను చేరగా సంధ్యాకాలంలో చేయవలసిన సత్కర్మలు లోపిస్తే ధర్మభంగం అవుతుంది. ఆలస్యం చేయక ఎందుకు నన్ను మేలుకొల్పలేదు అని జరత్కారుడు కోపిస్తాడో, మేలుకొల్పబడి అవమానంగా భావించి నాకు ఈ విధంగా నిద్రకు ఆటంకం కలిగిన తగునా అని కోపిస్తాడో, ఒకవేళ మేలుకొల్పినందుకు కోపిస్తే కోపాన్నే భరిస్తాను గాక ధర్మకార్యానికి లోపం హృదయంలో సైపదగునా అని హృదయంలో నిశ్చయించుకుని జరత్కారు తన భర్తను మేలుకొల్పింది. జరత్కారు నిద్ర నుండి మేలుకొని కోపించి, నీవు ఎందుకు నాకు నిద్రాభంగం చేసావని అడగా జరత్కారు మిక్కిలు భయపడి ఎట్లా పలికింది. ఓ పాపరాజ, సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉండగా ధర్మ కార్యాచరణ లోపం కలుగుతుందని నేను మేల్కొల్పవలసి వచ్చిందని అనగా జరత్కారు, నేను మేల్కొనేంత వరకు అస్తమించకుండా ఉండక సూర్యుడి పడమడ కొండకు వెళ్ళడానికి భయపడడా చెప్పు. నీవు నిద్ర నుండి లేవడం చేత నాకు అవమానం చేయడానికి తలపోసావు. నీ చెంత ఉండడానికి అంగీకరించను. ఎన్నడైనా నీవు నాకు అవమానం తలపోస్తే నాడే నిన్ను విడిచిపోతానని ముందే నీకు శపథం చేసుకున్నాను. నీ కడుపున ఉన్న కుమారుడు సూర్యుడితోనూ అగ్నితో సమానమైన కాంతి గలవాడు. మన ఇరువురి యొక్క దుఃఖాన్ని తొలగించడానికి తగిన శక్తి గలవాడు. నీవు విచారించగా నీ అన్న చెంత ఉండమని జరత్కారును ఓదార్చి జరత్కారముని తపస్సు చేసుకోవడానికి అడిగుడు వెళ్ళిపోయాడు. ఇచ్చట జరత్కారు తన అన్నయ్యను వాసుకు చెంతకు వచ్చి విషయమంతా తెలిపి ఉండగా, అంతటను నిన్ను తేజస్సు గలవాడును, పాపం లేనివాడును, తిరస్కరింపబడిన సంసార బంధం గలవాడును, తన తల్లిదండ్రులు ఉభయపక్షాల చెందిన వారి అధికమైన భయాన్ని పోగొట్టేవాడును అయిన ఆస్తికుడు కాంతితో పుట్టి పెరిగాడు. ఆ ఆస్తికుడు ప్రజలు ఎల్ల ప్రదేశాల్లోనూ అధికమైన సత్వం గలవాడై చవన కుమారుడైన ప్రమతి వద్ద అన్ని వేదాంగాలను అధ్యయనం చేశాడు. నిర్మలమైన బుద్ధితో అన్ని శాస్త్రాలను తెలుసుకున్నాడు. అచ్చట జనమేజుడు తక్షకుని విషమని అగ్ని చేత తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణించాడని వృత్తాంతం ఉదంకుడమని తెలుసుకుని మంత్రులను చూచి, ఇది ఎందుల వలన జరిగింది, దీని వివరంగా తెలపండి అడుగా మంత్రులు ఇట్లా పలికారు.